ప్రస్తుతం ప్రతి మహిళ బాలికలు చట్టం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని విశాఖ జిల్లా జడ్జి సన్యాసి నాయుడు అన్నారు. విశాఖ ద్వారకా నగర్ బాబాపు సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు తమకు న్యాయపరంగా లభించే రక్షణ చట్టాలపై అవగాహనను పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. కిషోర బాలికలు, యువతులు తమకు సంబంధించిన న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు నిపుణుల సహకారం కూడా తీసుకోవాలని సన్యాసి నాయుడు సూచించారు. వరకట్నం డిమాండ్ చేసి అత్తమామల ఇంట్లో పిల్లాస్ ఇంట్లో ఆవిడ మరణం సంభవిస్తే 306 అని ఐపీసీ అని ఆత్మహత్య చేసుకుంటే, ఉద్యోగం చేసి ఆ జీతం అందులో పడిన ఏటీఎం కార్డు భర్త పెట్టుకొని ఆయన విత్డ్రా చేసుకున్నా అలాంటి వాటిలో కూడా రక్షణ అడగవచ్చు. అలాగే ఈవిడ ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటే, పని చేసుకుంటే ఆ ప్రదేశంలోకి పోయి ఇల్లాస్ కానీ హస్బెండ్ కానీ ఇల్లాస్ తాలూకా బంధువులు కానీ ఏమైనా అలర్ట్ చేసుకుంటే ఆవిడని అక్కడ ఇబ్బంది పెడితే వాటి నుంచి కూడా రక్షణ పొందడానికి అనేది అందులో ప్రావిజన్. అలాగే ఏమైనా కట్నాలు కానుకలు ఇచ్చి ఉండుంటే వాటిని రిటర్న్ పొందే అధికారం కూడా అక్కడ, పిల్లల రక్షణ కోరే అధికారం ఉంది. జైలుకి పంపించే అధికారం ఆ డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో శిక్ష చేసే అధికారం కోర్టుకి ఇచ్చారు. మహిళకి అనే ఆస్తి హక్కు అనేది ఇవ్వాలని చెప్పి హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్ చేసి దీనికి వేరియస్ జడ్జిమెంట్స్ వచ్చాయి. సబ్సిక్వెంట్గా చట్టమే మార్చి ఆ సెక్షన్ 5ని హిందూ సక్సెషన్ యాక్ట్లో అమెండ్ చేయడం జరిగింది.